15 యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. హల్లెలూయా. 115 యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నంట? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో ఇక్కడ మనతో మాట్లాడుతుంది దేవుడు. 11 చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడమును. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు సహాయము, ఆయన యొక్క కేడము మనకు ప్రతి నిమిషము ఆశీర్వాదాలకి కారణమంటారు. ఏ విధంగా ఆశీర్వదిస్తాడంట దేవుడు మనం చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. 13 పిల్లలనేవి పెద్దలనేవి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించు. దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవా మిమ్ములని మీ పిల్లలని వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడ్డవారు. దేవుడికి ఆశీర్వాదం ఎక్కడ కూడా ఆయన దగ్గరనే. ఎవరి చేత అంటే దేవుడు మనకి ఆశీర్వదించడానికి కారణం ఏంటంట? 16 ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 115 ప్రకారం ఆశీర్వాదాలు మన జీవితాలకి ఎంతో అద్భుతంగా దేవుడు సమకూర్చి వాటన్నిటిని మనం పొందుకునేటట్టు దేవుడిచ్చిన గొప్ప దీవెనలు మనకు సమస్తము సమకూర్చి దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్ప అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వాదం మేలు దీవెనలు దయచేసిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.